మన దేశంలో క్రికెట్ టాలెంట్కు ఏమాత్రం కొదవలేదు. అవకాశాలు ఇవ్వాలే గాని యువ ఆటగాళ్లు దుమ్మురేపుతారు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్ ద్వారా ఎంతోమంది యంగ్స్టర్స్ వెలుగులోకి వచ్చారు. ఇదే కోవలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కూడా టీనేజ్లోనే అదరగొట్టేశాడు. 14 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. దీంతో బీసీసీఐ అతడిని మరింత రాటుదేల్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఆస్ట్రేలియా పర్యటన కోసం ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. ఈ 14 ఏళ్ల యువ సంచలనం ఇప్పటికే తన ప్రతిభతో క్రీడా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించాడు. ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే రాజస్థాన్ రాయల్స్తో ప్రత్యేక ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. అక్కడి నుంచి నేరుగా నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లిన వైభవ్ సూర్యవంశీ కోసం ఒక ప్రత్యేక శిక్షణ షెడ్యూల్ను రూపొందించారు. దీనిలో ముఖ్యంగా టెక్నికల్ డ్రిల్స్, మ్యాచ్ పరిస్థితులపై దృష్టి సారించే విధంగా శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం కేవలం ఆస్ట్రేలియా పర్యటన కోసం కాదని భవిష్యత్తు కోసమని వైభవ్ సూర్యవంశీ చిన్ననాటి కోచ్ మనీష్ ఓజు చెప్పారు. భారత క్రికెట్ భవిష్యత్తు కోసం బీసీసీఐ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమని తెలిపారు. సీనియర్ ఆటగాళ్లు రిటైర్ అవుతున్నందున వారి స్థానాన్ని భర్తీ చేయడానికి యువ ఆటగాళ్లను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఇస్తున్న ట్రైనింగ్ దానిలో భాగమేనన్నారు. ఈ శిక్షణలో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్తో పాటు అతని ఫిట్నెస్, ఫీల్డింగ్, ఇతర అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారన్నారు. టీనేజర్ అయిన వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత కీలక దశలో ఉన్నాడు. సహజమైన టాలెంట్ ఇప్పటికే వైభవ్ సూర్యవంశీని నిలబెడుతోంది. కానీ పూర్తి స్థాయి అంతర్జాతీయ ఆటగాడిని ఎదగడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే బెంగళూరులోని ఈ శిక్షణ శిబిరం మరో వారం పాటు కొనసాగుతోంది. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తాడు. ఇటీవల ఇంగ్లాండ్ టూర్లోనూ వైభవ్ ఆకట్టుకున్నాడు. రెడ్ బాల్ క్రికెట్లోనూ దూకుడుగా ఆడి అన్ని ఫార్మాట్లకు తాను సూట్ అవుతానంటూ చెప్పగానే చెప్తున్నాడు.